పోలీస్ వారి హెచ్చరిక చిత్రానికి దర్శకులు బాబ్జీ గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, పెద్దలు అనే మాట కంటే కూడా ఆత్మీయులు, నా అన్న లాంటి వాళ్ళు, సుధాకర్ గారు, అలాగే మా వాహిని గారు, మిగతా మా ప్రొడ్యూసర్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్, మా కెమెరామ్యాన్ గారు, ఇంకా చాలామంది ఇదాక మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఇంకా ఎదురుగా వేదిక మీద ఉన్న మీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు మాటలు చెప్తాను. ఈ సమాజంలో ప్రతి మనిషి తన తల్లి కడుపులో పుడతాడు. అతనికి ఒక పురుడు ఉంటుంది. ఆ పురుడు పోసుకునే ప్రదేశం తమ సొంత ఇల్లు కావచ్చు, తమ అమ్మమ్మ గారి ఇల్లు కావచ్చు, లేకపోతే నానమ్మ గారి ఇల్లు కావచ్చు. మరీ కష్టంగా ఉంటే హాస్పిటల్ అవుతుంది. అక్కడి నుంచే ప్రతి మనిషి పురుడు పోసుకుంటాడు. ఆ తర్వాత రకరకాలుగా ఎదిగి ఈ సమాజంలో ఉన్న పలు వృత్తులలో పలు రకాలుగా ఎదుగుతుంటారు. అయితే ఈ సినిమా ప్రపంచంలో మాత్రం సినిమా అనే 3 అక్షరాలను నమ్ముకున్న దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, ఏ కళాకారుడైనా సరే అతను పురుడు పోసుకునే స్థలం ఇదిగో ఈ ప్రసాద్ ల్యాబ్. హైదరాబాద్ నగరంలో నడి బొడ్డులో ఉన్న ప్రసాద్ ల్యాబొరేటరీలో ఉన్న ఈ ప్రివ్యూ థియేటర్ నాలాంటి దర్శకులకు, మన బెల్లి జనార్దన్ గారి లాంటి నిర్మాతలకు, అలాగే ఇది నటులకు, సాంకేతిక నిపుణులందరికీ అది ఒక పురుడు స్థలం అని భావిస్తారు. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో ఆశలతో సినిమా తల్లిని నమ్ముకొని ఈ ప్రదేశానికి వచ్చి ఎప్పటికైనా సరే మేము సినిమా తీయాలి, ఒక దర్శకుడిగా నా పేరు తెర మీద కనబడాలి, నేను తీసిన బొమ్మ తెర మీద కనబడాలని చెప్పి దర్శకుడిగా నేను భావిస్తాను. మా నిర్మాతలు కూడా నేను తీసిన సినిమా మరి తెర మీద కనబడాలనుకుంటాడు. అలాగే నటులు వాళ్ళ ఊర్లలో ఉండి, వాళ్ళ గ్రామాల్లో ఉండి, వాళ్ళ పట్టణాల్లో ఉండి, విద్యార్థి దశ నుంచే రంగస్థలంలో నాటకాలు వేసుకుంటూ నటిస్తూ సినిమాలు చూసి మేము కూడా సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలనుకుని వాళ్ళ ఊళ్ళ నుంచి హైదరాబాద్కు, ఒకప్పుడు మద్రాసు అయితే ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసి ఫిలిం నగర్ ఏరియాలో, కృష్ణానగర్ ఏరియాలో తిరుగుతూ అప్పుడప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి, ఈ ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వచ్చి ఒక్క రోజైనా ఈ ప్రసాద్ ల్యాబ్లో నేను నటించిన సినిమా వస్తే చూసుకోవాలి అనుకుంటాను, నేను తీసిన సినిమా వస్తే చూసుకోవాలనుకుంటాం. అంటే మా సినిమా కళాకారులందరికీ ఇది పురుడు పోసుకునే ప్రదేశం, పురిటి తల్లి ఇది. అయితే ప్రతి మనిషి ఒకసారి పుడతాడు, ఒకసారి చనిపోతాడు. మేము మాత్రం మా సినిమాలు రిలీజ్ అయిన ప్రతిరోజు రిలీజ్ అయిన రోజు మేము ఇక్కడ పుడతాం. సినిమా తీసిన తర్వాత మొట్టమొదటిసారి 2 రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లకు విడుదల కాకముందు మొట్టమొదటిసారిగా ఈ ప్రివ్యూ థియేటర్లో చూసుకున్నప్పుడు ఆ రోజు మేము పుడతాం. అదృష్టం బాగుంటే 100 ఏళ్ళు 100 రోజులు పండుగ జరుపుకుంటూ బతుకుతాం. ఆ విధంగా మిగతా మనుషుల బాధగా ఒక్కసారి కాదు, మేము సినిమా తీసినప్పుడల్లా పుడుతుంటాం. దర్శకుడు కానివ్వండి, నటులు కానీ ఎవరైనా సరే, మేము పుట్టింది, మాకు పురుడు పోసుకుంది సినిమా కోసమే మేము భావిస్తాం. అవకాశాలు వచ్చినా రాకపోయినా ఆ అవకాశాల కోసం ఈ జీవితాన్ని అంకితం చేసుకొని ఎప్పుడైతే తల్లి పరుపుల నుంచి లేదా సొంత ఊరు నుంచి, సొంత గడ్డ నుంచి సినిమాను నమ్ముకొని సినిమా పరిశ్రమకు వస్తామో ఆ రోజే మేము రాసుకొని వస్తాం, పుడితే ఇక్కడ, చస్తే ఇక్కడ, జీనాయహ మరణాయహ అని చెప్పేసి. చివరి శ్వాస వరకు 90 ఏళ్ళు వచ్చినా కానీ కృష్ణానగర్కి వెళ్ళి చూస్తే 90 సంవత్సరాల వయసులో కూడా ఒక మిత్రుడు కనిపించాడు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కనిపించాడు. తాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే, సినిమాలో నటించడం కోసం వచ్చాను, ఏ రోజుకైనా సరే నేను సినిమాలో నటిస్తాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అంటాడు. అది మా ఆశ, దానికోసం వస్తాం. అందుకే నేను పాట రాసుకున్నాను. జనగణమంతా జయ జయ పలికే సినిమా, జయ జయ ధ్వనులతో ఎదలను మీటే సినిమా, జగతి సిగలోన జాబిలమ్ము మన సినిమా, ప్రగతి వీణయ్యై పల్లవించెను సినిమా, తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత నవ పవన వీచికల కదిలే కరణ గవనం, పంచేంద్రియానము సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా, పంచేంద్రియానము సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లోకి ఇచ్చే చిత్రలేఖ అని నమ్మిన వ్యక్తిని నేను. అలాగే నేను పాట రాసుకున్నాను. నా జీవితాంతం ఆ నమ్మకంతోనే ఉంటాను. ఆ నమ్మకంతోనే
పోలీస్ వారి హెచ్చరిక అనే ఈ సినిమా బెల్లి జనార్దన్ గారు నిర్మాతగా తూలికా తనీష్ క్రియేషన్ పతాకంపై మేము నిర్మించిన ఈ సినిమా నేను సినిమాగా భావించట్లేదు, ఈ ప్రపంచానికి రాసే ప్రేమలేఖగానే భావిస్తున్నాను. ఈ ప్రేమలేఖ ఒక మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషిలో ఉండాల్సిన ప్రేమానురాగాలను వ్యక్తం చేసే ప్రేమలేఖ, కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లను తుడిచే ప్రేమలేఖ, తోబుట్టువులను ప్రేమగా జీవితాంతం అన్నిగా నిలబడే ప్రేమలేఖ, మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్పే ప్రేమలేఖ, కష్టాల్లో ఉన్న వ్యక్తులకు చిటికరి వేలో లేదా కరచాలమో ఇచ్చేసి తనకు చేతనంతరకు సహాయం చేసి గుడ్డలకు హత్తుకునే ప్రేమలేఖ. నా దృష్టిలో ప్రేమలేఖ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ. అయితే మీ అందరి ఆశీస్సులతో, వేదిక మీద ఉన్న ఈ పెద్దలందరి ఆశీస్సులతో నా కోరిక ఏంటంటే ఇటువంటి ప్రేమలేఖలు చాలా రాయాలని ఉంది నాకు. ఒక ప్రేమలేఖ కాదు, సినిమా పరిశ్రమలకు వచ్చి ఇన్నాళ్ళైనా చాలా తక్కువ ప్రేమలేఖలు రాశారనే ఫీలింగ్ ఉంది. ఈరోజు ఒక గొప్ప ప్రేమలేఖ రాశారు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ప్రేమలేఖ రాయడం రాకపోతే, అక్షరాలు రాకపోతే అరకొరగా రాసి ఉంటారేమో. కానీ ఈరోజు 2.5 దశాబ్దాలుగా ఈ సినీ ప్రమోషన్లో ఉండి ఈ సినిమా తల్లి కాళ్లకు ప్రతిరోజు దండం పెట్టుకుంటూ అక్షరాలు నేర్చుకుంటూ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ ఎంత అద్భుతంగా రాయాలి, ఎంత గొప్పగా రాయాలి, ఎటువంటి అక్షరాలతో రాయాలి, ఎటువంటి సాహిత్యంతో రాయాలి, ఎటువంటి పదవర్ణంతో రాయాలి, ఎటువంటి వ్యక్తీకరణతో రాయాలి అని కలలుకుంటూ ప్రేమగా రాసుకున్న ప్రేమలేఖ. దయచేసి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదాయమానాలతో రేపు 18వ తారీఖున ఈ ప్రేమలేఖ మీ అందరి ముందుకు వస్తుంది. ఒక సోదరుడు రాసే ప్రేమలేఖ, ఒక తోబుట్టువు రాసే ప్రేమలేఖ, సమాజం కోసం కలలు కట్టున్న ఒక విప్లవకారుడు రాసే ప్రేమలేఖ, ఒక ఉద్యమకారుడు రాసే ప్రేమలేఖ. ఇన్ని రకాల ఈ ప్రేమకు రకరకాల భావ వ్యక్తీకరణలు ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఒక సత్సంకల్పంతో, ఒక సదాశయంతో సినిమా అనేది కేవలం ఈ టైంపాస్ కోసమో, లేకపోతే ఈ ప్రధానికాన్ని చెడగొట్టడం కోసమో, ముఖ్యంగా యువతరాన్ని చెడగొట్టడం కోసం వస్తున్న సినిమాలు కొన్ని వస్తున్నాయి. నేను ఏమాత్రం బహిరంగంగా చెప్తున్నా, సినిమా అనే 3 అక్షరాలకు ఈ సమాజాన్ని మార్చే శక్తి ఉందని నమ్మిన వ్యక్తిని నేను. ఒక మనిషిని మరో మనిషి, ఒక వ్యక్తిని మరో శక్తి దోచుకునే దోపిడీ లేని నూతన ప్రపంచ భవనం కోసం పోరాడే శక్తిని ఇస్తుంది సినిమా నేను నమ్ముతున్నాను. అటువంటి గొప్ప ఆశయంతో, లక్ష్యంతో వచ్చాను. నా చివరి నెత్తూరు బొట్టు వరకు ఇటువంటి ప్రేమలేఖలు రాసే శక్తిని నాకు రావాలంటే మేము ఇంత కష్టపడి దాదాపు 1.5 year మేమంతా, మా ప్రొడ్యూసర్ గారు, మా టెక్నీషియన్స్, మాకు పెద్ద దిక్కులాగా సుబ్బరేఖ సుధాకర్ గారు లాంటి అన్నయ్యలు, సుబ్బరాయుడు గారు, ఇలా చాలా మంది అందరి పేర్లు, మన గజ్వేల్ వేణు గారు, మన నల్లికాంత్ గారు, కృష్ణ సాగర్ గారు, ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టులు ఎంత ప్రేమగా ఒక సినిమాకు పనిచేస్తున్నాం అని మాత్రం అనుకోలేదు. ఇక్కడ ఒక లక్ష్యంతో, ఒక సదాశయంతో వీళ్ళు సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో సుధాకర్ గారు లాంటి, సుబ్బరేఖ సుధాకర్ లాంటి ఒక పెద్ద మనుషుల్ని పెట్టుకున్నప్పుడు కూడా ఎవరైతే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి సినిమా పరిశ్రమ నమ్ముకొని సినిమాలలో అవకాశాలు రాక ఒక్కరోజైనా సరే తెర మీద కనిపించాలని బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, వాళ్ళని వెతికి పట్టుకొని, భూతత్వం వేసి పట్టుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి సినిమాలు క్యారెక్టర్లు వేయించాం. ఆ బాధ తెలిసిన వ్యక్తిగా సినిమా కమర్షియల్ కావడం కోసం ఇటువంటి పెద్ద మనుషులు పెట్టుకున్నా. అరే నాలాగా, మాలాగా, మనలాగా ఎంతమంది సినిమా తల్లిని నమ్ముకుని కృష్ణానగర్లో, ఫిలిం నగర్లో, జూబ్లీ హిల్స్లో, మణికొండలో మరి ఎంతమంది సినిమా తల్లిని చూస్తూ ఏడుస్తూ ఇటువంటి తిరుగు థియేటర్లకు వచ్చి ఇక్కడ జరుగుతున్న సభలు చూసి మేము ఎప్పుడు ఈ వేదిక ఎక్కుతాం, మేము ఎప్పుడు సినిమాలు తీస్తాం, మేము ఎప్పుడు ఇలా కనిపించే తెర మీద కనిపిస్తామని చెప్పేసి ఎంతమంది సోదరులు, ఎంతమంది సోదరిమణులు బాధపడుతున్నారో, కన్నీరు పెడుతున్నారో తెలిసిన వ్యక్తిగా నాకు చేతనైనంత వరకు ఈ సినిమాలో చాలా మందికి అవకాశం కల్పించారు. నా చివరి రక్తపొత్తు వరకు నేను తీసే ప్రతి సినిమాలో అవకాశాలు రాక, రెగ్యులేషన్ లేక, తోడ్పాటు లేక, వెన్నుతట్టి పిలిచేవాళ్ళు లేక, అవకాశాల కోసం లేని సోదరులు, సోదరిమణులకు నాకు చేతనైనంత వరకు నా సినిమాలో చేయాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి బలాన్ని నాకు ఇవ్వడం కోసం మీరు చేయాల్సింది, ప్లీజ్ దయచేసి ఒక సినిమాగా కాకుండా ఒక లక్ష్యంతో తీసిన సినిమా. ఈ సినిమా అనేది చాలామంది జీవితాలు ఉన్నాయి. మమ్మల్ని నమ్ముకొని మరి మిలిటరీలో భారత సైన్యంలో పనిచేసిన బెల్లి జనార్దన్ గారు, ఆయన కలిసి సార్ నేను ఒక సినిమా తీయాలని వెళ్ళినప్పుడు పబ్లిక్గా చెప్పా, సార్ నా సినిమాలో జుగుప్సాకరమైన సన్నివేశాలు ఉండవు, నా సినిమాలో శృంగార సన్నివేశాలు ఉండవు, నా సినిమాల్లో యువతరాన్ని రెచ్చగొట్టి నిర్వీర్యం చేసే అటువంటి సన్నివేశాలు కానీ, సీన్స్ కానీ, డైలాగులు కానీ, పాటలు కానీ ఉండవు. సినిమాను ఒక లాస్యంతో తీద్దాం అనుకుంటున్నప్పుడు